మామూలుగా కమర్షియల్ సినిమాలు ఎంచుకుంటారు. మీరు మాత్రం అగ్రికల్చర్ అనే అవుట్‌డేటెడ్ ఫిల్మ్‌ని ఎంచుకోవడానికి కారణం? సీరియస్లీ ఇది సీరియస్ సినిమా అయితే కాదండి. కమర్షియల్ కాదు అంటాం కూడా తప్పే. ఇది కమర్షియల్ సినిమానే. ఎందుకంటే నాకు మీకు ఎలాగ ప్రెస్ మీట్ లో చెప్పినట్టు సినిమా ఎంత కమర్షియల్ గా ఉంటుందంటే అసలు మీరు తెలుగు సినిమాలో ఒక ఎంజాయ్ చేసే ప్రతి థింగ్ ఈ సినిమాలో ఉంది. ఓకే. సో ఇదేమి ఆర్ట్ కానీ ఆ స్టైల్లో వెళ్ళే సినిమా కదా. అదే కనుక పాయింట్ అయితే అసలు మేము మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ పేరు పెట్టేవాళ్ళం కదా. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ లోనే మీకు కామెడీ స్టార్ట్ అవుతుంది. సో ఈ సినిమాకి అదేదో మీరు పర్టికులర్ ట్యాగ్ అయితే మీరు పెట్టుకోవచ్చు. ఓకే సార్. ఖచ్చితంగా ఇదేంటంటే అగ్రికల్చర్ అవుట్డేటెడ్ అని మీరు ఏదైతే అడిగిన క్వశ్చన్ లో ఆన్సర్ కూడా ఉంది. అగ్రికల్చర్ అవుట్డేట్ అయిపోవడం వల్ల మనం అనుకుంటున్నాం కానీ ఫ్యూచర్ అంతా అగ్రికల్చర్. ఓకే. కానీ అగ్రికల్చర్ ఏంటంటే విత్ టెక్నాలజీ. సో ఆ అగ్రికల్చర్ విత్ టెక్నాలజీ అనే కాన్సెప్ట్ ని బ్రహ్మాండమైన చక్కగా క్యూట్ గా లవ్ స్టోరీ ఉన్న దాన్ని ఇంక్లూడ్ చేసి హ్యాపీగా సినిమాని ఎంజాయ్ చేసి మీకు 2 hours 9 minutes అసలు టైం జరిగిపోయిందన్న విషయం కూడా తెలియదు. సో ఖచ్చితంగా నేను చెప్పిన మాటకి మీరు అందరూ వచ్చారు కాబట్టి ఫస్ట్ రోజు మీకు కుదిరితే మేము ఇక్కడ ప్రీమియర్ షో వేసినా ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ మళ్ళీ పిలుస్తాం. మీరు చూసి ఖచ్చితంగా ఈ సినిమాని మీరే ప్రమోట్ చేస్తారని కూడా నమ్ముతాం. 100% సార్. సార్ మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు కదా, ఏ నమ్మకంతో చేశారు? అగ్రికల్చర్ అనగానే సబ్జెక్టు మీకేమనిపించింది? అంటే ఇది నమ్మి ఇద్దరు రాసుకొని చేసింటేదండి. ఓకే. అట్ ది సేమ్ టైం ఇది తెలుగు సినిమా అంటున్నాను అంటే ఇది మన అందరికి అన్ని ఉండే మన తెలుగు భోజనం అన్ని ఉండాలి మనకి. ఓకే. తెలుగు సినిమా అన్ని ఉండాలి మనకి. సో ఈ సినిమా కూడా అలానే మొదలైంది, అలాగే వెళ్ళింది. కాబట్టి ఆ ధైర్యమే ఇప్పుడు మీ అందరూ కూడా దీన్ని ఆదరిస్తారని నేను ముందుకు వచ్చానండి. సార్ అగ్రికల్చర్ లో కొత్త పాయింట్స్ ఏమన్నా చూపిస్తున్నారా దీంట్లో? ఇప్పుడు మీరు సాంగ్ చూస్తారు కదా, ఈ సాంగ్ లోనే మీకు కనిపించేస్తాయి ఫస్ట్ పాయింట్. ఓకే. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే కొత్త పాయింట్స్ అనేది ఏమీ లేదండి. వ్యవసాయం ఎప్పుడైనా వ్యవసాయంలోనే చేయాలి. దానికి ఏమి వేరే రకంగా చేసేది ఏం లేదు. కానీ చేసే విధానం మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం దుక్కు తినడం అనేది కామన్ థింగ్. ఓకే. విత్తనాలు వేయడం అనేది కామన్ థింగ్. అవి వేయకుండా అయితే వ్యవసాయం అవ్వదు కదా, మొక్క మొలవదు కదా. కానీ అది జరిగే ప్రాసెస్ మాత్రం ఖచ్చితంగా కొత్తగా ఉంటుంది. ఆ కొత్తదనం ఖచ్చితంగా మీకు ఇప్పుడు ఈ సాంగ్ లో చూడబోతున్నారు. మెసేజ్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తుంది. 100% అండి. ఎంటర్టైన్మెంట్ అసలు మీకు డోకా లేదండి. మళ్ళీ చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ప్రామిసరీ నోట్ కూడా రెడీ చేస్తాం. మీరు ఖచ్చితంగా సంతకం పెట్టే మిమ్మల్ని థియేటర్ లో పంపిస్తాం. ఓకే సార్. మీరు నవ్వుతూ సినిమాలోకి వెళ్తారు, నవ్వుతూ బయట వస్తుంది. ఆల్ ది బెస్ట్ అండి. వ్యవసాయ ఆధారిత జిల్లాల నుంచి వచ్చి ఓ మంచి సబ్జెక్ట్. ఆ వ్యవసాయం ఎప్పుడు అవుట్డేటెడ్ కాదు. మనం బతికున్నంతకాలం తిని బతకాల్సింది వ్యవసాయం నుంచి వచ్చే పదార్థాలే. వాటిని సబ్జెక్ట్ గా తీసుకొని మన ముందుకు వస్తున్నారు. అందరూ ఆదరించండి సార్. ఇంకోటి ఏంటంటే చిన్న సబ్మిషన్, సార్ కొంచెం కాంట్రవర్సీ కావాలని క్వశ్చన్ వేశారు, ఏది అవుట్డేటెడ్ అని. దానికి కూడా ఆయన క్వశ్చన్ లో ఆన్సర్ ఉంది కాబట్టి మీరు దీన్ని ఎంత కాంట్రవర్సీ చేస్తే మాకు అంత హెల్ప్. ఓకే సార్.